వెంకట సంతోష గారు, అనిల్ కుమార్ గారు, బండంగిపర్తి అంటే చాందూర్, నల్గొండ డిస్ట్రిక్ట్. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రాకుండా ఏం చేయాలి? ఎందుకంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే బయట వెంటనే ట్యూబ్ తీసి పడేస్తారు, ట్యూబ్ పోద్ది. చివరికి మళ్ళా ఆ రెండో ట్యూబు ఇంకొక ట్యూబే ఉంది, ఆ ట్యూబు బ్లాక్ ట్యూబు. సో 2 ట్యూబుల్లో ఒక ట్యూబ్ బాగుంది అంటే ఆ బ్లాక్ ఉన్న ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ వచ్చి ఎక్టోపిక్ వచ్చింది. ఆ ట్యూబ్ తీసేశారు వాళ్ళు డాక్టర్లు అక్కడ. ఇక మిగతా ట్యూబ్ ఏంటి? బాగోన్ ట్యూబు, బ్లాక్ ట్యూబు. సో ఇప్పుడు ఏం చెప్పారు అక్కడంతా? ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే అన్నారు. ఐవీఎఫ్కి వెళ్ళినా నో గ్యారంటీ, మేము గ్యారంటీ ఇవ్వము అని చెప్పారు. పైగా గర్భసంచి సెప్టేట్ యుట్రస్, అసలు ఇదే గొడవ కాకుండా మళ్ళీ యుట్రస్ కూడా సెప్టేట్ ఉంది కాబట్టి ఐవీఎఫ్ కూడా కాదు, మీరు సరుగేట్కి వెళ్తే ఇంకా బెటరు, ఒక 8-9 లక్షలు రెడీ చేసుకోండి అని చెప్పారు. కానీ అలాంటి వ్యక్తుల దగ్గర ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చిందంటే నమ్ముతారా? ట్యూబ్ ఎలా ఓపెన్ అయింది? మందులతో. ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది సెప్టేట్ యుట్రస్లో? మందులతో. ఇక్కడ డోనార్లు లేవు, సరుగేట్లు లేవు, ఆపరేషన్ లేవు, ఐవీఎఫ్లు లేవు. ఎలా వస్తుంది ఈ కలియుగంలో? ఈ కలియుగంలో కూడా ఇలా చేసే డాక్టర్ ఎవరన్నా ఉన్నారా ఈ ప్రపంచంలో? ఆంధ్ర, తెలంగాణ కాదు, అమెరికాలో కూడా లేడు. కానీ ఒకే ఒక డాక్టర్ మాత్రం ఈ ప్రపంచంలో ఇంకా ఉన్నారు. ఆయన పేరే డాక్టర్ వైఎస్ బాబు. చాలు, డాక్టర్ వైఎస్ బాబు. ఇట్స్ ఏ బ్రాండ్, కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఎలాంటి సమస్యతో వచ్చినా ప్రెగ్నెన్సీ ఇస్తారు అనే ఒక భరోసాతోనే ఇంకా ఈ ప్రపంచం నిలబడి ఉంది. నెలకు 3 లక్షలు 10 లక్షలు కట్టుకునే స్తోమత లేని వాళ్ళు, బంగారు పళ్ళాల్లో తినేవాళ్ళు ఏమన్నా సాధ్యమేమో కానీ ఇక్కడ స్టీలు పళ్ళాల్లో తిన్నా, పచ్చడి మెతుకులు తిన్నా నాకు ఒక బిడ్డ కావాలి, నేను కూడా న్యాచురల్గా పొందాలి అనే వాళ్ళకి ఇక్కడ ఒక భరోసా దొరుకుద్ది. భగవంతుడు ఇక్కడ ఈ రూపంలో ఇక్కడ కూర్చొని ఉన్నాడు. సో భర్త వయసు 36 సంవత్సరాలు, భార్య వయసు 32 సంవత్సరాలు. భార్యకి థైరాయిడ్ ఉంది, ఆల్రెడీ థైరాయిడ్కి సంబంధించిన మందులు వాడుతూ ఉన్నారు. అలాగే అక్కడ చాలామంది డాక్టర్లని కలిశారు. ఎందుకనంటే పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు పుట్టట్లేదనే బాధతో అక్కడ ఎంతోమంది డాక్టర్లను కలిసి వాళ్ళ చేసిన టెస్టులన్నీ చేయించుకున్నారు. ల్యాప్రోస్కోపీ అయితే 2 సార్లు చేయించుకున్నారు. మరి అక్కడ ఎస్ట్రోస్కోపీ కూడా చేయించుకున్నారు. ఎన్ని ఆపరేషన్లు చేసినా ప్రెగ్నెన్సీ రాలేదు. పైగా సెప్టేట్ యుట్రస్ ఉంది కాబట్టి రాదు, పొమ్మన్నారు. ఇక ట్యూబులు కూడా బ్లాక్ ఉన్నాయి కాబట్టి మీకు కష్టం, ఒక ట్యూబ్ బ్లాక్ ఉంది కాబట్టి కష్టం అన్నారు. ఈ లోపల వాళ్ళకి ఒక ఎక్టోపిక్ వచ్చేసింది. అది ఎక్టోపిక్ వచ్చింది కదా అని చెప్పి ఆ ట్యూబ్ని తీసేశారు, పారేశారు. ఇక డస్ట్బిన్లో పారేసి మీకు ఐవీఎఫ్ తప్ప వేరే దిక్కు లేదు వెళ్ళమన్నారు. ఐవీఎఫ్ కూడా అవ్వదు, మరి సరోగేట్కి వెళ్తే బెటర్ అన్నారు. అలాంటి పరిస్థితుల్లో యూట్యూబ్లో వీడియో చూసి సింగిల్ ట్యూబ్ ఉన్నా, ఆ ట్యూబ్ బ్లాక్లో ఉన్నా, ఇంతకుముందు ఎక్టోపిక్ వచ్చినా మరలా ఎక్టోపిక్ రాకోకుండా ఆ ట్యూబ్ని మందులతో ఓపెన్ చేసి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా గర్భసంచిలో తెప్పించవచ్చు అనే మన వీడియోలు, సక్సెస్ స్టోరీలు చూసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. నల్లగొండ నుంచి ఇక్కడ విజయవాడ వచ్చారు. వారికి ఏం జరిగిందనేది వారి మాటల్లో ఇందాం. నా పేరు అనిల్ కుమార్, మన నల్గొండ డిస్టిక్. మా మ్యారేజ్ అయిన 4 మంత్స్కు ప్రెగ్నెన్సీ వచ్చింది. 4 మంత్స్లో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. అది అంటే ఫస్ట్ మంత్ కూడా కొంచెం లేట్ పీరియడ్ వచ్చినప్పుడు టెస్ట్ చేసినాము, పాజిటివ్ రాలే. అంటే ఆ 4th మంత్ కూడా అట్లనే వచ్చిందేమో, లేట్గా పీరియడ్ వస్తుందేమో అని వాళ్ళ ఇంటి దగ్గర ఉండే అప్పుడు టెస్ట్ చేసుకోలే. పెయిన్ వచ్చింది, ఏమంటే టెస్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ అన్నది అది ట్యూబ్లో ఉందన్నారు. ఏమంటే హాస్పిటల్ పోయినాం, ట్యూబ్ తీసేసారు ల్యాప్రోస్కోపీ చేసి. తర్వాత 6 మంత్స్ తర్వాత మళ్ళీ హెచ్ఎస్జి టెస్ట్ చేసారు. ట్యూబు అది రిపోర్ట్ కరెక్ట్ ఇచ్చిరా తెలియదు, ఇవ్వలేదో తెలియదు. హెచ్ఎస్జిది ట్యూబ్ మంచిగానే ఉందన్నారు. అప్పుడు యూట్రస్ కూడా ప్రాబ్లం ఉంది అని చెప్పలే ఫస్ట్. తర్వాత 6 మంత్స్ తర్వాత న్యాచురల్గా ట్రై చేస్తుంటే కావట్లేరు. కాకుంటే తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ న్యాచురల్గా ట్రై చేద్దామని ఎగ్ సైజు రావడానికి మెడిసిన్ ఇచ్చారు. వీళ్ళే ఫాలిక్యులర్ స్టడీ చేసుకుంటూ
ఎగ్ సైజు రావట్లేదు, ఎగ్ సైజు పెరగడానికి మెడిసిన్ ఇచ్చారు, ఎగ్ సైజు వచ్చింది, ఎగ్ సైజు వచ్చింది కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఎందుకన్న తర్వాత ఒక మళ్ళా ఈ హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం, అట్లా హెల్త్ ఖరాబ్ కావడం, అట్లా అని ట్రీట్మెంట్ ఆపేసినాం. ఇంకా ఆపిన తర్వాత మళ్ళీ ఎందుకు వస్తలేదని మళ్ళీ వేరే దగ్గర పోయినాం. వేరే దగ్గర పోయినప్పుడు ఆ మేడం ఏం చేసింది, చూసింది ఫస్ట్ హెచ్హెచ్జి స్కానింగ్ రిపోర్ట్ చూసి ఇది యూట్రస్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ స్కానింగ్ చేసి యూట్రస్ ప్రాబ్లం ఉంది, ట్యూబ్ కూడా బ్లాక్ ఉంది అని చెప్పారు. ట్యూబ్ బ్లాక్ ఉందని చెప్పి హిస్ట్రోస్కోపీ ల్యాప్రోస్కోపీ చేయాలన్నారు ఒక ఐవీఎఫ్ సెంటర్లో. హిస్ట్రోస్కోపీ ల్యాప్రోస్కోపీ చేయించినాక ఎందుకని డౌట్ వచ్చి హైదరాబాద్లో ఎఫ్టీసీ టెస్ట్ చేయించలా బ్లాక్ అని వచ్చింది. హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో ఐవీఎఫ్ సెంటర్కి పోయినాం. ఐవీఎఫ్ సెంటర్కి పోతే వాళ్ళు ఇది మీ ట్యూబ్ బ్లాక్ ఉంది, యూట్రస్ ప్రాబ్లం సెప్టమ్ ఉంది కాబట్టి ఆ సెప్టమ్ తీసేసి ఐవీఎఫ్ ఇంకా దీనికి వేరేది ఏ ట్రీట్మెంట్ లేదు, ఐవీఎఫ్ ఒకటే అన్నారు. మేము ఇంకా అక్కడ వెళ్ళలేదు. మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిందండి ఇంతకుముందు. మా అన్నకు ఫోన్ చేస్తే వద్దు ఇంకా ఏదొద్దు విజయవాడలోకి వెళ్ళురే అని చెప్పేసిండు. ఏమంటే ఇక్కడికి వచ్చినాం. ఇవాళ ఈ ఫలితం పొందారు. అది కూడా ప్రెగ్నెన్సీ కూడా గర్భసంచిలోనే వచ్చింది, ఎక్టోపిక్ రాదు. ఉన్న ఒక ట్యూబు అది బ్లాకు అయినా కూడా ఇంకొక ట్యూబు తీసి అవతల పారేశారు. ఇది కూడా ఇంకొన్ని రోజులు అయితే నా దగ్గర రాకపోతే ఆ ట్యూబ్ని కూడా తీసి పారేసేవాళ్ళు. ట్యూబుల్లో ఇన్ఫెక్షన్ ఉంది, ట్యూబ్కి క్లాంప్ వేసేయాలి అంటలా, ట్యూబ్ని తీసేయమంటలా, తీసేసి ఐవీఎఫ్కి వెళ్ళిపోండి అంటున్నారు. ఉంటే ట్యూబు ఉంచట్లే అసలు. అలాంటిది మరి చక్కగా ఆయన ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు మరి గర్భసంచిలో. మరి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాని నమ్మారు, భగవంతుడు చూపించిన దారిగా భావించారు. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి చక్కగా ఆ ట్యూబులకు సంబంధించి మందులు వాడుకుని, గర్భసంచికి సంబంధించి మందులు వాడుకుని, ఎడినోమయోసిస్కి, థైరాయిడ్కి అన్నిటికీ మందులు వాడుకుని వాళ్ళ ప్రెగ్నెన్సీ పొందేశారు న్యాచురల్గా. మనం ఒక వీడియోని చూసి మనం ఈరోజు జీవితంలో హ్యాపీ పొందగలిగాం. అదే వీడియో మరో ఒక ముగ్గురికి ఉపయోగపడితే భగవంతుడు కూడా మీ ద్వారా ఆ వీడియో ద్వారా ఇంకొక ముగ్గురికి దారి చూపిస్తే ఆ పుణ్యం మీకేగా. తల్లిదండ్రులు చేసిన పుణ్యం బిడ్డకు అక్కరకు వస్తుంది అంటారు. ఆ బిడ్డకి రక్షణలాగా ఉండి చక్కగా వాళ్ళ చేతిలోకి రావడానికి ఉపయోగపడుతుంది. ఇలా చేసుకోవాలి.